సేవకుడు అనబడే వాళ్ళు ఎవరైనా సరే దేవునికి దాసులుగా ఉండాలి, సిరికి దాసుడుగా ఉండకూడదు. వాక్యం ఏమి చదివిస్తుంటే ఒక వ్యక్తి అంట ధనానికిని దేవునికి దాసుడిగా ఉండనేరలేడంట. అయితే ధనానికి దాసుడిగా ఉంటాడు, లేకపోతే ఎవరికి దాసుడిగా ఉంటాడు? దేవునికి దాసుడిగా ఉంటాడు. సిరికిని దేవునికి దాసుడిగా ఉండనేరడు. ఒక వ్యక్తి ఒకరిని ప్రేమించి మరి ఒకరిని ద్వేషించలేడు, ఒకరిని ద్వేషించి వేరొకరిని ప్రేమించలేడు అని మాట్లాడుతూ ఉన్నారు. విషయం ఏంటంటే ఒక వ్యక్తి, ఒక సేవకుడు ఆరంభంలో, తన సేవ ప్రారంభంలో తానే స్వయంగా నడుచుకుంటా వెళ్ళి, లేకపోతే సైకిల్ వేసుకుని వెళ్ళో, లేదా మోటార్ సైకిల్ మీద వెళ్ళో అక్కడున్న ప్రజలకి యేసే రక్షకుడు అని బోధించేవాడు. తర్వాత ఇప్పుడు ఈ కాలాల్లో ప్రజలు ఎవరైనా సరే తనని కలవడానికి రావాలి అనుకుంటే కనుక 10,000 ఇమ్మంటున్నాడు. మీరు ఆలోచించాలి. తన సేవ ప్రారంభంలో ఏం చేసేవాడు? తానే ప్రజల దగ్గరికి వెళ్ళి యేసే రక్షకుడని బోధించేవాడు. తను ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు, యేసు రక్షకుడని బోధించేవాడు. ఇప్పుడు తన దగ్గరికి ఎవరైనా ప్రజలు వస్తే 10,000 ఇచ్చి కలవమంటున్నాడు. అతను సేవ ఆరంభంలో సేవకుడే, అతను సేవ ఆరంభంలో దేవునికి దాసుడే. ప్రారంభంలో సేవకుడే, సేవ ఆరంభంలో దేవునికి దాసుడే, కానీ ఇప్పుడు ధనానికి దాసుడైపోయాడు. దేవుడు సేవలో ధనం ఎందుకు ఇస్తాడంటే, బిడ్డలుగా మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ప్రతిదీ తెలుసుకోవాలి. సేవకుడు ఎలా ఉండాలి అన్న విషయాన్ని మీరు గమనించినప్పుడు మనం ఎవరిని ఫాలో అవ్వాలనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. దేవుడు సేవలో ధనం ఎందుకు ఇస్తాడంటే, పాపము ద్వారా దరిద్రతలో ఉన్న మనుషులు నిత్య జీవం అనే ధనవంతులుగా అవుటకు, సేవా పరిచర్య చేయుటకు సేవకులకు దేవుడు సేవలో ధనాన్ని ఆయన కానుకల రూపంలో ఆయన సమకూరుస్తూ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమని ధనవంతులుగా చూపించుకోవడానికి, తమని సెలబ్రిటీలుగా చేసుకోవడానికి ఆ ధనాన్ని వీళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇటువంటి సేవ దేవుని దృష్టిలో అసహ్యకరంగా ఉంది. బహుమానం పొందుకోలేని సేవకు అగ్ని పరీక్ష ఉంటుంది. ఆ అగ్ని పరీక్షలో ఇటువంటి సేవలు కాలి బూడిదైపోయే సేవలు ఇవి. ఒక విషయం ఏంటంటే వీళ్ళు సేవ ఆరంభంలో వీళ్ళ సేవకి పునాది ఎవరంటే బండే, క్రీస్తే పునాది వీరి సేవకి. కానీ ఈ సేవ విస్తరించే కొలది ఇప్పుడు ఈ సేవకి పునాది ఎవరంటే ధనమే వీరి సేవకి పునాది అయిపోయింది. ఇలాంటి వారు చాలా మంది సేవకులు ఉన్నారు. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు, దేవుడు అసహించుకునే స్థాయిలో ఉన్నారు, వాళ్ళు బహుమానాన్ని పోగొట్టుకునే స్థాయిలో ఉన్నవారు. దేవుడు వాళ్ళ పరీక్షకు, వాళ్ళ యొక్క సేవకు అగ్ని పరీక్ష పెడితే కాలి బూడిదయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి వారి సేవలు. అటువంటి వారికి మనం ఏం తెలియజేయాలంటే, మీరు మారాలి, మీరు మారు మనసు పొందాలి. వాక్యం సెలవిస్తుంది, ఒక వ్యక్తి, ఒక సేవకుడు, ఒక మనిషి ధనానికిని దేవుడికిని దాసుడిగా ఉండనేరడంట. అయితే ధనానికి దాసుడిగా ఉంటాడు, లేకపోతే దేవునికి దాసుడిగా ఉంటాడు. ఇలాంటి ఒక సేవకుణ్ణి మనం పరిశీలిస్తే వీళ్ళు ఆరంభంలో దేవునికి దాసులు, ఇప్పుడేమో ధనానికి దాసులు. ఇలాంటి వ్యక్తుల్ని సేవ ఆరంభంలో చూచినప్పుడు సేవకుడు అనిపించేవాడు. ఇప్పుడు ఈ వ్యక్తినే ఇప్పుడు చూస్తుంటే ధనవంతుడు అనిపిస్తున్నాడు. ఆరంభంలో ఏమనిపించాడు? మనకి సేవకుడు అనిపించాడు మనం చూస్తే. ఇప్పుడు అతను చూస్తుంటే అతను వేసుకున్న పరిస్థితులు, అతను తిరిగే కార్లు, వేసే సూట్లు వెనక చూస్తే ఎలా అనిపిస్తుంది? ధనవంతుడు అనిపిస్తుంది. దేవుని సేవకుణ్ణి సమాజం చూసినా, సంఘం చూసినా ఎలా కనిపించాలి? సేవకుడు లాగానే కనిపించాలి, దేవుని దాసుడుగానే కనిపించాలి. కానీ ఇప్పుడు చాలా మంది అలా లేరు, ధనవంతులుగా కనిపిస్తూ ఉన్నారు. అలాంటి వారికి మనమందరం తెలియజేయవలసిన విషయం ఏంటంటే, మీరు ప్రమాదంలో ఉన్నారు, దేవుడు అసహించుకునే స్థితిలో ఉన్నారు, ధనాన్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు, ధనాన్ని మీ సేవకు మీరు పునాది చేసుకుంటా ఉన్నారు. మీ మేలు కోరేవారుముగా నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ధనాన్ని విడిచిపెట్టి దేవునికి దాసులుగా మారాలి. దేవునికి స్తోత్రం.
యవన బిడ్డలుగా మీరందరూ కూడా గమనించాలి. ఈ రోజున మీరు కొంతమందిని మీకు మీరే ఆలోచిస్తే అర్థమైపోతుంది. వాళ్ళ సేవ ఆరంభంలో నిజంగా కూడా దేవునికి దాసులుగా ఉన్నారు, కష్టపడ్డారు, సైకిల్ మీద సేవ చేశారు, తిరిగారు, అన్నం లేకుండా ఉన్నారు, మంచి సేవ చేశారు. కానీ ఎప్పుడైతే ఆ సేవలో దేవుడు ధనమిస్తూ వచ్చాడో వీళ్ళు దేవునికి కాకుండా ధనానికి దాసులైపోయారు. వీళ్ళు ధనానికి దాసులైపోయారు, ధన వ్యామోహంలో పడిపోయారు, ధనాపేక్షలో పడిపోయారు, ధన వ్యామోహంలో పడిపోయారు, దేవుని వదిలేశారు. ఇంకా మాట్లాడితే ధనం, నడిస్తే ధనం, కూర్చుంటే ధనం, బోధిస్తే ధనం, ఇంక ఏం చేసినా ధనం ధనం ధనమే. ఆరంభం బాగుంది కానీ ప్రజెంట్ బాగలేదు వాళ్ళ పరిస్థితి. వాళ్ళు బహుమానం పొందుకునే సేవకులు కాదు, బహుమానం పొందుకునే సేవలు కాదు వాళ్ళవి, ఖాళీ బూడిదైపోయే సేవలయ్యి. కానీ దేవుడు అంటున్నాడు అలా అవ్వకూడదు, మీరు కూడా బహుమానం పొందుకోవాలి అంటున్నాడు. ధనాన్ని విడిచిపెట్టండి, నాకు దాసులుగా బ్రతకమని దేవుడు చెప్తా ఉన్నాడు. మీకు ఇంకో మాట చెప్తాను చూడండి. ఈ ధనిక సేవకుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేశ ప్రజలను రక్షించడానికి సరిహద్దుల్లో నిలబడే సైనికులు, యుద్ధ భూములు నిలబడే సైనికులు సామాన్యుడు కానీ మధ్య తరగతి వాడై ఉంటాడు. మరలా చెప్తున్నాను, దేశ ప్రజలను రక్షించడానికి సరిహద్దుల్లో యుద్ధ భూములో నిలబడే సైనికుడు ఒక సామాన్యుడే లేకపోతే ఒక మధ్య తరగతి వాడై ఉంటాడు. ఏ ధనవంతుడు కానీ ఏ ధనవంతుడు కొడుకులు కానీ సైన్యములో ఉండరు. మీరు ఒకసారి ఆలోచించండి, సమయం ఇస్తాను నేను. సైన్యములో సరిహద్దులో నిలబడే సైనికులు ఎవరు? మధ్య తరగతి వాళ్ళే, సామాన్యులే. దేశపు సరిహద్దుల్లో నిలబడి యుద్ధభూములు నిలబడి దేశ ప్రజలు రక్షించడానికి ఉన్నవాళ్ళు. ధనవంతులు కొడుకులు ఎవరు కూడా సైన్యములో లేరు. మరి ధనవంతులు ఏం చేస్తారయ్యా అంటే దేశపు మధ్యలో ఉండి వారికి ఉన్న ధనాన్ని బట్టి వాళ్ళు సుఖిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అలాగే ప్రజల రక్షణ కోసం సాతాను సరిహద్దుల్లో నిలబడి యుద్ధ భూములో నిలబడి ఆత్మల రక్షణ పంట జరిగించే సేవకుడు ఒక సామాన్యుడే, ఒక మధ్య తరగతి వాడే. దేవునికి స్తోత్రం. ఆత్మల రక్షణ పంట పండించే వారిలో ధనిక సేవకులు కానీ వాడు కొడుకులు కానీ లేరు. ఈరోజు ఆత్మల రక్షణ పంట గ్రామాల్లో పల్లెల్లో కూడా జరిగేది ఒక సామాన్యుడైన మధ్య తరగతి సేవకుల వల్లే జరుగుతుంది. మరి ధనిక సేవకులు ఏం చేస్తున్నారన్నా అని మీరు అడిగారు అనుకోండి. ధనిక సేవకులు ఏం చేస్తున్నారంటే వారికి వచ్చే కానుకలు బట్టి, దశమ భాగాలు బట్టి సుఖించడంలోనూ ఆనందించడంలోనూ బిజీగా ఉన్నారు. ఏం చేస్తున్నారంట? సుఖించడంలోనూ ఆనందించడంలో బిజీగా ఉన్నారు. ఈరోజు ఆత్మరక్షణ జరుగుతుందంటే, ఆత్మల పంట జరుగుతుందంటే, దేవుని పని జరుగుతుందంటే ఆ పని చేసేది ఒక సామాన్యుడైన సేవకుడే, ఒక మధ్య తరగతి వాడే. దేవుని మీద ఆధారపడిన సేవకుడు వల్లే జరుగుతుంది కానీ ధనవంతుడైన సేవకుడు వల్ల ఏ ఆత్మలు కూడా రక్షణ పొందట్లేదు. మీరు ఆలోచించవచ్చు, మీరు ఎంతసేపు ఆలోచించవచ్చు. సైన్యంలో ఎవరైనా సరే, ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు. కానీ ఏ ధనవంతుడు కానీ సైన్యంలో లేడే, ఏ ధనవంతు కొడుకులు కానీ సైన్యంలో లేరేంటి? సైన్యంలో మనం ఎవరిని చూసినా మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు, పేదవారే ఉన్నారు, సామాన్యులే ఉన్నారు. ధనవంతులందరూ దేశం మధ్యలో ఉండి సుఖిస్తూ ఉన్నారు. అలాగే ధనిక సేవకుల వల్ల కాదు ఆత్మలక్షణ పంట, వాళ్ళు దశమ భాగాలు కానుకలు బట్టి ఆనందించడంలో ఉన్నారు. కాబట్టి విషయం ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు. అయితే మీరు ధనానికి దాసులా? ధనానికే దాసులు. దేవునికి దాసులా? దేవునికే దాసులు. కాబట్టి ఈ రోజున సేవకుడు ఎలా ఉండాలంటే ఆరంభంలో ఎలా ఉన్నాడో ముగింపు వరకు కూడా అలాగే దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. మధ్యలో ధనం వచ్చినా రాకపోయినా ధనం వైపు చూడకూడదు. కానీ ఈ రోజున చాలా మందికి ఏమైందంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఈరోజు చాలా మంది కీడు అనుభవించడానికి కారణం ఏమిటంటే ధనాపేక్షలో పడిపోయారు. దేవుడు న్యాయాధిపతి పీఠం ముందు నిలబడే రోజు ఒకటి వస్తుంది, ప్రతి సేవకుడు నిలబడే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున
ఆ కీడు అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే నువ్వు ధనాపేక్షలో పడిపోయావు. జాగ్రత్తగా ఉండాలి. కీడు నీ చుట్టూ ఉంది, కానీ దేవుడు నీకు మేలు చేయాలని చూస్తున్నాడు. నువ్వు ధనాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రాగలిగితే మేలు పొందుకుంటావు. మీరు చూడాలి, సేవకులు అనబడేవాడు దేవుని మీదే ఆధారపడాలి. మీరు ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి సేవకుడు ఎవడో వాడే నిజమైన సేవకుడు. ధనం వైపు చూడకూడదు. సింపుల్. మీరు ఎలా కనిపెట్టవచ్చు అంటే వారు బ్రతుకు బట్టి కనిపెట్టవచ్చు. బ్రతుకు బట్టి కనిపెట్టవచ్చు. ఇప్పుడు అపోస్తుడైన పౌలు ఉన్నాడు. అపోస్తుడైన పౌలు ఆరంభంలో ఆయన జీవితం ఏదుందో మధ్యలోనూ ఆయన జీవితం అదే. ఓకే, ముగింపులో కూడా ఆయన జీవితం అదే. ఆయన ఎప్పుడు ధనం వైపు చూడలేదు. ఆయన సంఘం మీద వచ్చే డబ్బుతో సుఖాలు అనుభవించే అవకాశం ఉన్నా అనుభవించలేదు. ఎందుకనగా ఆయన ధనానికి దాసుడు కాదు, దేవునికి దాసుడు. దేవునికి స్తోత్రం. ఆరంభంలోనూ దేవుని సేవకుడే, మధ్యలోనూ దేవుని సేవకుడే, ముగింపులో కూడా దేవుని సేవకుడే. పౌలు, పేతురు, యోహాను అనేక మంది బైబిల్లో ఉన్న సేవకులు. కానీ కొంతమంది ఆరంభంలో సేవకులే, దేవునికి దాసులే, తర్వాత ధనానికి దాసులుగా మారిపోతా ఉన్నారు. ప్రమాదంలో ఉన్నారు. శ్రమ అటువంటి వారికి. ధనము కాదు, సిరి కాదు మనకు కావాల్సింది. సేవకుడు అనబడేవాడు దేవునికి దాసుడుగా ఉండాలి. ఈరోజు మనం చూస్తే ఆ కానుకలు, ఆ దశమ భాగాలు, అవి ఏ వచ్చే సరే దేవుని సేవకు వాడాలి. పేదవాడికేమో ఒంటి మీద చిరిగిన గుడ్డలు ఉంటున్నాయి, రోడ్ల మీద బట్టలు లేకుండా బ్రతుకుతున్నారు వాళ్ళు. కష్టపడడు, పార పని చేయడు, కూలి పని చేయడు, ఏ పని చేయడు, దేవుని పని చేస్తున్నాడు, మంచిది. సంఘం మీద ఆధారపడి జీవించాలి కుటుంబం. కానీ వాళ్ళు వేసుకునే వస్త్రాలు చూస్తే వేల ఖరీదు. ఖరీదైన వస్త్రాలు వాడొద్దని వాక్యం సెలవిస్తుంది. మిగులు వెలగల వస్త్రాలు ధరించొద్దంటుంది వాక్యం. కానీ వాళ్ళ సూట్లు లక్షల కలిది, వేల కొలది. వారు తిరిగే కారులు కొన్ని లక్షలు. పౌలు కొనుక్కోవాలనుకుంటే వాడే కొనుక్కుందుడు. దేవుని సొమ్ము భయపడ్డాడు. సేవ పరిచర్యకే తప్ప నా సొంత లాభాలకు వాడుకోకూడదు అనుకున్నాడు పౌలు. ఎందుకనగా దేవునికి దాసుడు కాబట్టి. దేవునికి స్తోత్రం. దేవుడంటే భయపడేవాడు దేవుడు సొమ్ముకు కూడా భయపడతాడు. కూలి పని చేసో, నార పని చేసో, ఉద్యోగం చేసో, వ్యాపారం చేసి సంపాదించింది కాదు కదా అది. సంఘ బిడ్డలు ఇచ్చే సొమ్ము దేవుని సొమ్ము. దానికి సేవకుడు భయపడాలి, భయపడి ఖర్చు పెట్టాలి. సూటులకి, కోటులకి, బూటులకి, కార్లకి ఖర్చు పెడతాక కుదరదు. అలా ఖర్చు పెట్టేవారు శ్రమలో ఉన్నారు. కీడు వారిని తరుముకొస్తా ఉంది. జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. అటువంటి వారిని మనం ఎందుకు హెచ్చరిస్తున్నాం? వారిని పాడు చేయాలనా? కాదు, వారు బాగుపడాలి. వారు కూడా మనవారే, మన సహోదరులే. తప్పిపోయారు, లైన్లో పెట్టవలసిన బాధ్యత మనదే. తర్వాత చూడండి అమ్మా, తర్వాత చూడండి, ఆయన చెప్పినది మనం చేయని చెప్పి యోహాను సువార్త 2:5. యోహాను సువార్త 2:5 తొందరగా. చాలమ్మా. చూడండి, ఆయన మీతో చెప్పినది చెయ్యాలి. చూడండి, ఇక్కడ సేవకుడు రెండో లక్షణం. ఫస్ట్ లక్షణం ఏమో ధనం మీద ఆధారపడకూడదు, దేవుని సొమ్ము అంటే భయపడి కష్టంగా ఖర్చు పెట్టాలి. రెండవది ఏంటంటే సేవకుడు ఎలా ఉండాలంటే ఆయన చెప్పినది చెయ్యాలి. ఎవరు చెప్పినది? ఆయన చెప్పిందే చెయ్యాలి. సేవకుడు అనబడేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తే అది చెయ్యాలి. ఆయన చెప్పునది చెయ్యుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే వ్యభిచారించొద్దు, దొంగతనం చెయ్యొద్దు, నరహత్య చెయ్యొద్దు, అలా కొన్ని విషయాలు చెప్పారు ఆయన. ఇప్పుడు మనం కూడా ఏం బోధించాలి? వ్యభిచారించొద్దు అని బోధించాలి. ఆయన చెప్పినది చెయ్యాలి. దొంగతనం చెయ్యొద్దు, ఆయన చెప్పినది చెప్పాలి. నరహత్య చెయ్యొద్దు, వ్యభిచారించొద్దు, దొంగిలించొద్దు, పొరుగువానిది ఏది ఆశించొద్దు, ఆయన చెప్పినదే సేవకుడు చెప్పాలి తప్ప మరి ఏది కూడా చెప్పకూడదు. మార్చి చెప్పకూడదు, కలిపింది చెప్పకూడదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలంకలో ఒక కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అక్కడ ఒక తల్లి
తన బిడ్డలకి ఆహారం లేదని ఒక కిరాణా షాప్కి వెళ్ళింది. కిరాణా షాప్కి వెళ్తే ఆ కిరాణా షాప్ వ్యక్తి ఏం చేశాడంటే, నీవు నాతో వ్యభిచారిస్తేనే కానీ నీ బిడ్డలకి ఆహారం ఇవ్వను అన్నాడు. చాలా బాధాకర విషయం. కరువు కోసం ఎక్కడ వ్యాధి గురించి అయినా కరువు గురించి అయినా తెలిస్తే క్రైస్తవులుగా మనం ప్రార్థించాలి. నిజంగా ఆనాడు శ్రీలంక కోసం మనం అందరం ఎంతో ప్రార్థించాం. విషయం ఏంటంటే అది చాలా బాధాకర విషయం. ఆమె ఏం చేసిందంటే తనతో ఆ పని చేసి ఆహారం పట్టుకెళ్ళింది. ఇది బాధాకరమైన విషయమే, కానీ క్రైస్తవ సమాజానికి ఆపాదించవలసిన అవసరం లేదు. కానీ ఒక సేవకుడు ఏం చేశాడంటే, ఇదిగో ఇప్పుడు ఆ అమ్మాయి, ఆ తల్లి పరిస్థితులు బాగోక ఆ పని చేసింది. ఇప్పుడు మా క్రైస్తవ సమాజంలో కొంతమంది పాస్టర్లు ఏమంటారంటే ఆమెను వ్యభిచారి అంటారు అన్న. అసలు ఇది క్రైస్తవానికి సంబంధం లేని విషయం, అలా క్రైస్తవానికి ఆపాదించవలసిన విషయం కాదు అసలు ఇది. అది వేరే, క్రైస్తవ విధానంలో వేరే. ఇతను కావాలని క్రైస్తవులు తీసుకొచ్చి కావాలని సేవకుల మీద బురద జల్లే విధానం. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఆ తల్లి ఆ పని చేసింది, తర్వాత రెండో రోజున మళ్ళీ వెళ్ళింది అనుకుందాం. ఆడి పట్టు నీవు పలానా ఇంట్లో దొంగతనం చేస్తేనే కానీ నేను నీకు ఆహారం ఇవ్వనన్నాడు అనుకో, ఏం చేయాలి? దొంగతనం చేయాలి. మళ్ళీ మూడో రోజున నువ్వు పలానోడిని చంపితేనే కానీ నేను ఆహారం అన్నాడు అనుకో, ఏం చేయాలి? చంపాలి. వ్యభిచారిస్తేనే కానీ ఆహారం ఇవ్వంటే చేసింది, ఇంకా హత్య చేసింది, దొంగతనం. అంటే దీని అర్థం ఏంటి? పరిస్థితులు బట్టి తప్పులు చెయ్యొచ్చు, ఇబ్బంది ఏమి కాదు. పరిస్థితులు బట్టి వ్యభిచారించినా పర్వాలేదు, పరిస్థితులు బట్టి దొంగతనం చేసినా పర్వాలేదు, పరిస్థితులు బట్టి హత్యలు చేసినా పర్వాలేదు అన్నట్టుంది ఇది లోకంలో. తమ్ముడు అన్న, ఎవరిని కదిపినా ఏమంట చెప్పినా, ఇప్పుడు వ్యభిచారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు ఎందుకు వ్యభిచారం చేస్తున్నారు అని అడిగామనుకో, పరిస్థితులు బాగోక చేస్తున్నామయ్యా, కుటుంబ పరిస్థితులు బాగోలేదు అంటారు. హత్య చేసిన వాడు, నువ్వు ఎందుకు హత్య చేసావంటే పరిస్థితులు అలా చేయించినాయండి అంటాడు. దొంగతనం చేసిన వాడు, నువ్వు ఎందుకు దొంగతనం చేసావంటే పరిస్థితులు బాగోక అలా చేశాను అంటాడు. అంటే దీని అర్థం ఏంటి? పరిస్థితులు బాగోనప్పుడు తప్పు చెయ్యొచ్చా? కాదు కదా, అది మన చట్టం కూడా ఒప్పుకోదు. అలాగే బైబిల్, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒప్పుకోడు. వ్యభిచారించొద్దంటే వ్యభిచారించొద్దు, దొంగతనం చెయ్యొద్దంటే దొంగతనం చెయ్యొద్దు, హత్య చెయ్యొద్దంటే చెయ్యొద్దు, అంతే. పరిస్థితులు బట్టి చేసుకోవచ్చు, ఒకవేళ విధానం బట్టి చేసుకోవచ్చు, బాగోలేనప్పుడు చేసుకోవచ్చు, అనుకున్నప్పుడు చేసుకోవచ్చు, అలాంటిది ఏమీ లేదు. చెయ్యొద్దంటే చెయ్యొద్దు. దేవుడు ఏం చెప్పాడు? వ్యభిచారం చెయ్యొద్దు అన్నాడు. నేను అంటాను, స్త్రీకి ప్రాణం కన్నా మానమే మిన్నగా ఫీల్ అవుతుంది. అమ్మా నీకు ప్రాణమా మానమా అంటే నాకు మానమే పవిత్రత అంటారు. అంటే అంత విధానంగా బ్రతుకుతుంది స్త్రీ జాతి అమోఘమైనది. కాబట్టి దేవుడు చెప్పినదే సేవకుడు చెప్పాలి తప్ప మార్చి చెప్పకూడదు. కానీ ఈరోజు కొంతమంది మార్చి చెప్తున్నారు. అది వారికి శ్రమ, వారి సేవా జీవితానికి మంచిది కాదు అది. అటువంటి వారికి మనం అందరము కూడా చెప్పే మాట ఏంటంటే, అటువంటి వారికి సహోదరుడిగా మనం చెప్పే మాట ఏంటంటే, అది మీకు మంచిది కాదు. మీకు మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం, మీకు మేలు జరగాలని కోరుకుంటున్నాం. అలా జరగాలి, మీ సేవకు బహుమానం పొందుకోవాలనుకుంటే ఆయన చెప్పినది చెయ్యుడి, యేసు చెప్పినదే చెప్పండి, అంతే తప్ప కల్పించి బోధిస్తే కనుక మీకు శ్రమ అని వాక్యము సెలవిస్తూ ఉంది. దయచేసి అటువంటి బోధలు వద్దని ప్రేమతో కోరుకుంటా ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, ఆయన చెప్పినది చేయుడి. ఈ మాట ఎక్కడదంటే కానాను విందులో పెళ్లి సందర్భంలో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతూ అప్పుడు మరియే చెప్తుంది ఆయన చెప్పినది. ఎప్పుడు కూడా ఆ సందర్భంలో ఎప్పుడైనా సరే ఆయన చెప్పిందే చెయ్యాలి, మనం వేరేది ఏమి కూడా చేయకూడదు. చూడండి, ఒకసారి ఒక సేవకుడు ఏం చేశాడంటే, ఒక సేవకుడు ఎలా బోధించాడు, అబద్ధ బోధకులు వెంబడించరాదు అన్నాడు. చాలా మంచిది, అబద్ధ బోధకులు వెంబడించరాదు అని బోధించాడు. బోధించి కొంతకాలానికి ఏం చేశాడంటే, అతనే అబద్ధ బోధకుడు ఇంటికి వెళ్ళి కౌగిలించుకుని కలిసి భోంచేశాడు. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఈ అబద్ధ బోధకుడిని వెంబడించొద్దని చెప్పింది ఇతనే, మరలా కొంతకాలానికి అబద్ధ బోధకుడి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి భోంచేసింది కూడా ఇతనే. అంటే మాట ఒకటి, చేత ఒకటి, బోధ ఒకటి, ప్రవర్తన ఒకటి. ప్రభువు చెప్పినదే చెయ్యాలి,
ప్రభువు చెప్పినదే బోధించాలి, బోధించిన దానికే కట్టుబడి జీవించాలి. ఆయన ఏం చెప్పాడో అదే చెప్పాలి. రెండవదిగా మనం ఏమి బోధించామో దాని ప్రకారమే ప్రవర్తించాలి. మాట ఒకటి, చేత ఒకటి, బోధ ఒకటి, ప్రవర్తన ఒకటి ఉండకూడదు. మరలా ఏమయ్యా అబద్ధ బోధకుని వెంబడించకూడదన్నావు, మరలా నువ్వే వెళ్ళి అబద్ధ బోధకుని కౌగిలించుకున్నావు, ఏంటి ఇలా చేసావు అని మనం అడిగామనుకోండి, వీళ్ళు ఏమంటారో తెలుసా? ఒక ఒడిలిపోయిన తోటకూర ఫార్ములా చెప్తారు. ఏంటంటే, మాకు ఆ అబద్ధ బోధకుడితో ఏ ఇబ్బంది లేదండి, వాని బోధతోనే మాకు ఇబ్బంది. మేము ఆయన కౌగిలించుకుంటాం, ఆయన కలుస్తాం, ఆయనతో మేము అంతా బాగుంటుంది, మాకు ఆయన బోధతోనే ఇబ్బంది అంటారు. ఇది ఎలా ఉందంటే, సాతానుతో మాకు ఇబ్బంది ఏమీ లేదు, సాతాను ప్రవర్తనతోనే మాకు ఇబ్బంది అన్నట్టుంది. ఏంటంట, అబద్ధ బోధకుడితో ఇబ్బంది లేదంట, వాని బోధతో ఇబ్బంది అంట. సాతానుతో ఇబ్బంది ఏమి లేదు వీళ్ళకి, సాతాను ప్రవర్తనతో ఇబ్బంది. అంటే వీళ్ళు సాతాను కౌగిలించుకుంటారు, సాతానుతో సహవాసం చేస్తారు, కానీ సాతాను ప్రవర్తన వీళ్ళకి నచ్చదు. ఎలా ఉంది? ఇది చిరాగ్గా ఉంది. వీళ్ళు ఇటువంటి ఫార్ములాలు చెప్తారు. ఇప్పుడు అబద్ధ బోధకుని వెంబడించొద్దని ఇతను బోధించాడు, కొంతమంది విన్నారు. విన్న వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో పాస్టర్ గారు చెప్పారు, అన్న చెప్పారు కాబట్టి మనం అబద్ధ బోధకుని వెంబడించకూడదు అని ఫిక్స్ అవుతారు. చాలా మంచిది. కానీ ఇతను వెళ్ళి అబద్ధ బోధకుని కలిసినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, ఒరే వీళ్ళు ఒకటి బోధిస్తారో మరొకటి పాటిస్తారు, మనం కూడా అంతే, ఈ చెవితో వినొచ్చు కానీ విన్న వాక్యాన్ని పాటించవలసిన అవసరము లేదు అనుకుంటే అది చాలా ప్రమాదకర విషయం. వీళ్ళు చేజేతులార సంఘంలో ఉన్న వారిని పాడు చేస్తున్నారు. మరలా ఇంకొక బ్యాచ్ ఏమనుకుంటారంటే కనుక, ఇంకో బ్యాచ్ ఏమనుకుంటారంటే, ఇదిగో ఇతను అబద్ధ బోధకులు వెంబడించొద్దని చెప్పాడు, మరలా ఇతనే వెళ్ళి అబద్ధ బోధకుడితో కలిసాడు అంటే దీని అర్థం ఏమిటంటే కనుక, ఒరే బాబోయ్ వీళ్ళు చాలా భయంకరమైన వ్యక్తులు. ఎలా బోధిస్తారంటే వీళ్ళు బోధ ఒకటి, ప్రవర్తన ఒకటిగా ఉంటుంది వీళ్ళది, కాబట్టి ఇలాంటి వారిని చిచ్చి మనం అసలు వెంబడించకూడదు అనుకుంటారు. అంటే ఆ సేవకుడు తనకు తానే విలువ తీసేసుకుంటున్నాడు. విలువ తీసేసుకుంటే తన నోట ఉన్న దేవుని మాటకు కూడా విలువ లేకుండా పోతుంది. మనిషికి విలువ ఉంటేనే మాట్లాడే మాటకు కూడా విలువ ఉంటుంది. కాబట్టి మనం ఏది బోధించేమో దానికే కట్టుబడి ఉండాలి. మాట ఒకటి, చేత ఒకటి, బోధ ఒకటి, ప్రవర్తన ఒకటి ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తాం. ఇటువంటి వారికి మనం అందరం కలిసి దేవుని యొక్క బిడలుగా, వారి సహోదరులుగా మనం ఏం చెప్పాలంటే, ఈ బోధ తప్పు, మీరు ఏది బోధిస్తున్నారో దానికి కట్టుబడి జీవించండి, మీరు ఏం మాట్లాడుతున్నారో దాని ప్రకారమే మీరు జీవించండి తప్ప మాట ఒకటి, చేత ఒకటి, బోధ ఒకటి, ప్రవర్తన ఒకటి ఉంటే సంఘము పాడైపోతా ఉంది. కాబట్టి సంఘాన్ని పాడు చేసే బోధలు చెయ్యొద్దని, మీరు ఏది బోధిస్తే దా బోధ ప్రకారం జీవించమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు తెసలోనిలోకి వెళ్ళిపోదాం. చదువుకున్న వాక్యంలో అక్కడ తొందరగా మొదటి తెసలోనిక చాలు. చూసారా, ఇక్కడ మనుషులను సంతోషపెట్టు వారము కాకుండా ఏంటంట, మా హృదయాల ప్రశ్న దేవుని సంతోషపెట్టు వారికి ఉండదు. సేవకుల్లో మూడవ ఒక లక్షణం ఏముండాలంటే, సేవకుడు బోధించే బోధ మనుషులను సంతోషపెట్టేదిగా ఉండకూడదు, దేవుని సంతోషపెట్టేదిగా ఉండాలి. మీరు గమనించేయాలి. ఎలాగంటే, మనుషులు సంతోషపెట్టే బోధకులు ఎవరు, దేవుని సంతోషపెట్టే బోధకులు ఎవరు, నిజమైన సేవకులు ఎవరు కూడా మీరు కనిపెట్టుకుని వారిని వెంబడించాలి. విషయం ఏంటంటే, మనుషుల్ని సంతోషపెట్టి బోధించేవారు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, తన మాటలు క్రైస్తవంలో అతి కొద్ది మంది, క్రైస్తవేతరులో అనేక మంది క్రైస్తవేతరులో అనేక మంది ప్రచారం చేస్తూ ఉన్నారు. క్రైస్తవుల్లోనేమో కొద్ది మంది సర్క్యులేట్ చేస్తున్నారు, క్రైస్తవేతరులో ఎక్కువ మంది సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు అతను అనుకున్నాడు, అబ్బా నా మాటలు ఎంత బాగుంటే మాత్రం ఎంతమంది సర్క్యులేట్ చేస్తారు క్రీస్తుని ఎరగని వారు కూడాను అనుకున్నాడు. ఇంతకీ ఆ మాటలు ఏంటని మనం ఆలోచిస్తే, ఆ మాటలు యేసును గుర్చిన మాటలు కాదవి, బైబిల్కి అనుసంధానమైన మాటలు కాదవి. అవి ఎలాంటి మాటలు అంటే, సమాజంలో కొంతమంది చూసారా, మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. సమాజంలో ఉన్న మనుషుల్ని ఉత్సాహపరచడానికి, ఉత్తేజపరచడానికి వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడతారు. దాని ద్వారా సమాజంలో ఉన్న మనుషులు సంతోషిస్తారు, ఉత్తేజం పొందుతారు. అబ్బా కరెక్టే కదా ఈ మాటలు అని వాళ్ళకు క్షణిక ఆనందాన్ని అనుభవిస్తారు. అలాగా ఈ సేవకుడు ఏం చేస్తున్నాడంటే, వారి వలె మోటివేషనల్ మాటలు చెప్తున్నాడు, జనాల్ని సంతోషపెట్టే మాటలు చెప్తూ ఉన్నాడు. సేవకుడు అనబడేవాడు మోటివేషనల్ స్పీకర్ కాదు, దేవుని మాటలు తీసుకెళ్లే సేవకుడు. లోకములోకి, సమాజములోకి దేవుని రక్షణ మాటలు తీసుకెళ్లే దేవుని దాసుడు. కానీ ఈ వ్యక్తులు కొంతమంది ఎందుకు ఇలాగ మోటివేషనల్ స్పీకర్స్ అయిపోయారు అంటే, యేసయ్య మాటలు వాళ్ళు ప్రకటిస్తున్నారు అనుకోండి, ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. అదే ఈ మోటివేషనల్ స్పీచెస్ ఇస్తున్నారు అనుకోండి, బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. దానికి వీళ్ళు ఏం చేశారంటే, యేసయ్య మాటలేమో అంధకారంలో పెట్టేశారు, వీరు మోటివేషనల్ స్పీచెస్ ఏమో సమాజానికి అందించడం మొదలుపెట్టారు. అంటే చూడండి, ఇక్కడ ఒక విషయం ఉంది. మోటివేషనల్ స్పీచ్లో జనాలు తాత్కాలిక ఆనందాన్ని పొందుతారు. మన మాటల ద్వారా జనాలు తాత్కాలిక ఆనందాన్ని పొందుతారు. శాశ్వతమైన రక్షణ ఆనందం పొందాలంటే దేవుని మాట అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాటలో నిత్య జీవం ఉంది, మన మాటలో ఏమీ లేదు. దేవుని మాటలో మనిషికి రక్షణ ఉంది, మన మాటలు జీరో. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మా మాటలు మధురంగా ఉన్నాయి కాబట్టే జనాలు ప్రచారం చేస్తున్నారని వీరి మాటల్ని, వీరిని సమాజానికి పరిచయం చేసుకుంటున్నారు. దేవుని మాటల్ని అంధకారంలో పెట్టేస్తా ఉన్నాను. సేవకుడు అంటే మోటివేషనల్ స్పీకర్ కాదు. అటువంటి వారు సమాజంలో ఉన్నారు, వారికి చెందింది. హిందుత్వంలో, ముస్లింలో, సమాజం లోకంలో చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు, అది వారికి చెందింది. కానీ క్రైస్తవంలో మోటివేషనల్ స్పీకర్స్ అనబడేవారు లేరు. క్రైస్తవంలో ఉన్నది ఒక్కడే, ఎవరు? సేవకుడు. దేవుని మాటలు సమాజంలోకి తీసుకెళ్లే దాసుడు మాత్రమే. ఆయన మాటలో ఏముందంటే రక్షణ ఉంది, యేసయ్య మాటలో జీవం ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక, జనాల్ని సంతోష పెట్టడానికి వారు మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ప్రసంగం చేసేటప్పుడు ఒక గంట ప్రసంగం చేశారనుకోండి, దాంట్లో యేసయ్య మాటల్ని సర్క్యులేట్ చేసుకోరు. చిన్న చిన్న వీడియోలు చేసి ఏం చేస్తారో తెలుసా, జనాల్ని సంతోషపెట్టే బిట్లు ఏమున్నాయో వాటిని కట్ చేసి వాటిల్ని పంపిస్తారు సమాజంలోకి. మోటివేషనల్ మాటలు, యేసే మాటలు ఏమైపోయినాయి, అక్కడ అంధకారంలోకి వెళ్ళిపోయినాయి. వీళ్ళ మాటలు ఏమైనాయి, సమాజంలో సర్క్యులేట్ చేస్తున్నాయి. అంటే వీళ్ళ మాటల్లో మాధుర్యం ఉంది, యేసే మాటలు వీళ్ళకి చేదైపోయింది. అటువంటి వారికి మనం ప్రేమతో చెప్పే మాట ఏంటంటే, దయచేసి మీరు మోటివేషనల్ స్పీకర్స్గా ఉండొద్దు, మీరు దేవుని దాసులుగా ఉండాలి. మీరు కూడా దేవునికి అవసరము, అందుకే మిమ్మల్ని కూడా పిలుచుకున్నాడు. దయచేసి మోటివేషనల్ మాటలు వదిలేసి యేసయ్య మాటల్ని సంఘానికి పరిచయం చేయండి. అలా కాదు తమ్ముడు, మోటివేషనల్ మాటలు చెప్తూనే ఎక్కువ మంది వింటున్నారు, యేసయ్య మాటలు చెప్తుంటే పెద్దగా ఆ మాటలు వెళ్తలేదంటే, ఒక్కరు విన్నా పర్వాలేదు, యేసయ్య మాటలే చెప్పు. తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే మోటివేషనల్ మనకొద్దు. రక్షణ ఒక్కరు పొందిన యేసయ్య మాట అయితేనే మనకు కావాలి. కాబట్టి జనాలు సంతోషపెట్టి, తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం చెప్తుంది అదే, మేము జనాలు సంతోషపెట్టేలాగా బోధించము, రక్షకుడైన యేసుక్రీస్తు వారిని సంతోషపెట్టేలాగానే మేము బోధిస్తాం. చదువుకోవాలి, చదువుకోండి, వాక్యాన్ని చదవండి. రెండో విషయం మీకు చెప్పనా, మీకు ఇంకా జోకు నవ్వొచ్చే విషయం ఏంటంటే, క్రైస్తవంలో ఎవరినైనా ఒక పాస్టర్ గారిని మీకు చూపించాను అనుకోండి, మీరైనా ఎవరైనా ఏమైనా అనాలంటే, ఈయన ఎవరు అంటే మీరు ఏమనాలి, ఇతనన్నా దేవుని సేవకుడు అనాలి. కానీ క్రైస్తవ సమాజంలో ఒక వ్యక్తిని చూపిస్తుంటే, ఇతను ఎవరు అంటే ఏమన్నారు తెలుసా, న్యూస్ రిపోర్టర్ అన్నా అంటున్నారు. ఎవరంట? న్యూస్ రిపోర్టర్. అదేంట్రా బాబు, ఇతను దేవుని సేవకుడు కదా అంటే, లేదన్నా న్యూస్ రిపోర్టర్ అన్నా అంటున్నారు. అంటే అతనికి ఆ పేరు వచ్చేసింది.
ఇప్పుడు దేవుని మాటలు ప్రకటిస్తే సేవకుడు అంటారు. లోకములో వార్తలు సంఘానికి చెప్తే న్యూస్ రిపోర్టర్ అంటారు. యూట్యూబ్లో మాటలు, ఇన్స్టాగ్రామ్లో మాటలు, ఫేస్బుక్లో మాటలు, ట్విట్టర్లో మాటలు, బయట వార్తల ఛానల్ చెప్పే వార్తలు పట్టుకొచ్చి సంఘంలో చెప్తే ఏమంటారు? వాళ్ళని న్యూస్ రిపోర్టర్ అంటారు. కొంతమందికి క్రైస్తవ సమాజం పేరెట్టేసింది, ఇతను సేవకుడు కాదండి, న్యూస్ రిపోర్టర్ అండి అని. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా మీకు? దేవుడు ఏం చెప్తున్నాడు? నా ఇంటిలో ఉన్న శుభవార్తను తీసుకెళ్లి లోకానికి ప్రకటించండి అంటున్నాడు. నా ఇంటిలో ఉన్న శుభవార్తను తీసుకెళ్లి లోకానికి ప్రకటించండి. అయ్యా సేవకులారా, నా దాసులారా అని యేసయ్య అంటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే లోకంలో ఉన్న వార్తలు తీసుకొచ్చి సంఘంలో చెప్తున్నారు. ఎంత బాధాకర విషయం! లోకంలో ఉన్న వార్తలు తీసుకొచ్చి ఎక్కడ చెప్తున్నారు? దేవుడి సంఘంలో చెప్తున్నారు. శుభవార్తను లోకానికి చెప్పండి అయ్యా అంటే లోకంలో ఉన్న వార్తలు తీసుకొచ్చి సంఘంలో చెప్తున్నారు. మళ్ళీ ఏమనాలి? న్యూస్ రిపోర్టర్లే అన్నాను. ఏమంటాం మరి? వీళ్ళు ఒక గంట నిలబడి వాక్యం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే దేవుని మాటలు చెప్తుంటే పెద్దగా ఎవరో పట్టించుకోవట్లేదయ్యా, అందుకే న్యూస్ రిపోర్ట్ల కింద చక్కగా న్యూస్లు చెప్తూ ఉంటుంటే అబ్బో అనేక మంది చూస్తూ ఉన్నారంటే తప్పు. మనం న్యూస్ రిపోర్టర్లం కాదు. ఎవరు మనం? దేవుని సేవకులం. ఆయన మాటలు సమాజంలోకి మోసుకెళ్లే దేవుని దాసులం మనం. దయచేసి న్యూస్ రిపోర్టర్ల ఆ యొక్క విధానాన్ని విడిచిపెట్టాలి. దేవుని మాటలే ప్రకటించాలి. జనాల కోసం కాదు మనం బతుకుతుంటా, జనాలు మెప్పు కోసం కాదు మనం బతుకుతుంటా. ప్రజలు రక్షణ పొందాలంటే న్యూస్ ఛానల్ వార్తలు కాదు చెప్పవలసింది, శుభవార్త ప్రకటించాలి. యేసుని శుభవార్త ప్రకటించాలి. యేసుని గుర్చిన మాటలో రక్షణ ఉన్నది. కాబట్టి అటువంటి న్యూస్ రిపోర్టర్ అని పేరు పొందుకున్న సేవకులకు, అన్నలకు, తమ్ముళ్లకు నేను చెప్పే మాట ఏంటంటే, మీ సహోదరుడుగా దయచేసి యేసయ్య మాటలే చెప్పడం తప్ప న్యూస్ వార్తలు సంఘములోను లోకములో చెప్పొద్దని ప్రేమతో మనవి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి తర్వాత మనం చూడగలిగితే ఇది ఎలా అయిపోయింది పరిస్థితి అంటే, చాలామంది క్రైస్తవంలో దేవుని మాటలు మానేసి సమాజాన్ని, లోకస్తుల్ని, మనుషుల్ని సంతోషపెట్టడానికి మోటివేషనల్ స్పీకర్లుగా మారిపోయారు. ఇంకొక మంది ఎలా మారిపోయారంటే శారీరక సంబంధమైన బోధలు చేసేవాళ్ళు ఉన్నారు. మనుషుల్ని సంతోషపెట్టడానికి అంటే లవ్ స్టోరీలు చెప్పడం, ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించింది, ఆ అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమించాడు, వీళ్ళ కుటుంబంలో ఇది జరిగింది, అంటే శారీరక సంబంధమైన బోధలు ఇవి మనుషుల్ని సంతోషపెట్టడానికి. ఈ బోధలు మనిషిని సంపూర్ణతలోకి తీసుకురాలేవు, బలపరచలేవు, క్రీస్తు సారూప్యంలోకి తీసుకురాలేవు. అక్షర బోధలవి. కాబట్టి ఈ మోటివేషనల్ స్పీకర్స్, మనుషులు సంతోషపెట్టే మాటలు చెప్పేవారును, ఈ యొక్క శారీరక సంబంధమైన లవ్ స్టోరీస్ చెప్పేవారు కూడా జనాలు సంతోషపెట్టడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు వీళ్ళు కానీ ఈ మోటివేషనల్ స్పీకర్స్, ఈ శారీరక సంబంధమైన బోధలు చేసేవాళ్ళు వాళ్ళు అడగొచ్చు, లేకపోతే వాళ్ళని అనుసరించే వాళ్ళు అడగొచ్చు, మరి వీళ్ళని దేవుడు వాడుకుంటున్నాడు కదండి, వీళ్ళు వాక్యం కూడా చెప్తున్నారు కదండి, వీళ్ళని అనేక మంది ఫాలో అవుతున్నారు కదండి, మరి దేవుడిని సేవకులు కాదు మోటివేషనల్ స్పీకర్స్ అని, లేకపోతే కనుక వీళ్ళు శారీరక బోధలని మీరు ఎలా చెప్తున్నారంటే, మేము వాళ్ళు దేవుని సేవకులు కాదు అని మనం అనట్లేదు, దేవుని సేవకులే, కానీ వీళ్ళు జనాలు సంతోషపెట్టడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు మీకు షఫీ గారు తెలుసా? ముస్లిం వక్త షఫీ గారు, సహోదరుడు షఫీ గారు. అతన్ని కూడా చాలా మంది ఫాలో అవుతారు. అతను చాలా బాగా మాట్లాడతాడు. మరి అతన్ని యేసయ్య వాడుకుంటున్నాడా? కాదు కదా. అంటే జనాలు ఎక్కువ మంది ఫాలో అవుతున్నారంటే యేసయ్య వాడుకుంటున్నాడని కాదు, బాగా చెప్తున్నారంటే యేసయ్య వాడుకుంటున్నాడని కాదు. షఫీని యేసయ్య వాడుకోవట్లా, కానీ ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. షఫీని యేసయ్య వాడుకోవట్లా, కానీ చాలా మంచిగా మాట్లాడతారు. మరి వీళ్ళు ఎక్కువ మంది ఫాలో అయినా, వీళ్ళు ఎంత బాగా చెప్పినా దేవుడు వాడుకోవట్లేదేమో, మీరు కూడా షఫీ లాంటి స్థానమేనేమో అని గమనించుకోండి అంటున్నాను నేను. మీరు కూడా దేవుని సేవకులాగా ఉండాలి. శారీరక సంబంధమైన అక్షర బోధనలు విడిచిపెట్టి, మోటివేషనల్ మాటలు విడిచిపెట్టి ఎలా రమ్మంటున్నానంటే కనుక ఆత్మ సంబంధమైన బోధలోకి రండి, దేవుని సంతోషపెట్టేలాగా. చూడండి,
ఆఖరికి మీరు ఈ మోటివేషనల్ స్పీకర్స్ని కానీ ఈ శారీరక సంబంధమైన లవ్ స్టోరీస్ విధానం చెప్పే వారిని మీరు అనుసరిస్తే, ఒకసారి మీరు వారిని కనుక గమనిస్తే కనుక వీరిని ఎవరు పిలుస్తారంటే, సార్వత్రిక సంఘములో ఆత్మతో నింపబడిన దేవుని సంఘాలు ఇవి కూడా వీరిని పిలవవు. వీరిని పిలిచేవి కూడా శారీరక సంబంధమైన బోధనలు అనుసరించి సంఘాలే పిలుస్తాయి వీళ్ళని. అందుకే అన్ని సంఘాల్లోకి వీళ్ళు అడుగు పెట్టలేకపోయారు. ఇప్పటికి కూడా కొన్ని సంఘాల్లోకే, శారీరకమైన బోధలు వచ్చే సంఘాల్లోకే వీళ్ళకు శారీరక బోధలు, మోటివేషనల్ స్పీకర్స్ కాబట్టి ఆ సంఘాల వరకే వెళ్ళగలిగారు వీళ్ళు. నేనేమంటానంటే, మీరు సార్వత్రిక సంఘానికి కూడా మిగతా సంఘాలకు కూడా రావాలంటే మీరు మోటివేషనల్ స్పీకరు లేకపోతే శారీరకమైన బోధలు విడిచిపెట్టి జనాల్ని సంతోషపెట్టడం మానేసి యేసయ్యను సంతోషపెట్టే బోధలోకి రావాలని విజ్ఞాపన చేస్తా ఉన్నాం, బ్రతిమాలు కొనుచున్నాం. అంతే తప్ప మీరు సేవకులు కాదని మేము అనట్లేదు. కానీ ఇప్పటి వరకు మీరు సేవకుడుగా ఏది కూడా చలామణి చేయలేదు దేవుని దృష్టిలో. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాం, మనం మనుషులు సంతోషపెట్టే బోధలు చేయకూడదు. రెండోది ఏంటంటే, నా మాటలు బాగున్నాయి కదా, ఇప్పుడు నేనైనా సరే ఏదైనా షార్ట్లు పెట్టేటప్పుడు, ఎక్కడైనా బోధించేటప్పుడు నా మాటలు ప్రచారం చేసుకోకూడదు. నేను ఏదైనా ఒక మాట చెప్తా దాంట్లో యేసయ్య మాట కూడా ఉండాలి. అంతే తప్ప నేను మంచిగా మోటివేషనల్ స్పీకర్లా చెప్పిన నేను కూడా వేస్ట్ అని అర్థం. కాబట్టి సేవకుడు అంటే మోటివేషనల్ స్పీకర్ కాదు, సేవకుడు అంటే న్యూస్ రిపోర్టర్ కాదు. అసలు లోకం జరిగే వార్తలు మనం చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా తప్పదనుకుంటే చెప్పాలి తప్ప ఇంకా అదే పనిగా ఉంటే వృధా. రెండోది, శారీరక సంబంధమైన బోధలు చేయకూడదు. ఈ లవ్ స్టోరీసు, ఆ బోధలు, ఈ శారీరక సంబంధమైన బోధలు చేయకూడదు. యేసుని కూర్చిన మాటలు. ఎందుకంటే ఈ బోధలు ఏముంటుందంటే మనుషులను సంతోషపెట్టే విధానం ఉంటుంది. చివరిగా చూడండి, పైన ఏముంది, అపవిత్రమైనది మోసయుక్తమైనది కాదు కానీ ఏంటంట, మోసయుక్తమైనది. సేవకుడు మోసం చేయకూడదు. ఏం చేయకూడదు? మోసం చేయకూడదు. మోసం చేస్తే చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు మీకు ఆ మోసానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా మోసం చేస్తారంటే, కొంతమంది మోసపూరితమైన సేవకులు పరిశుద్ధాత్మ దేవుని అడ్డు పెట్టుకుని సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, అరటిపళ్ళుకి ప్రార్థన చేస్తే, మేము అరటిపళ్ళుకి ప్రార్థన చేస్తే అరటిపళ్ళు తిన్న వారికి దేవుడు సంతానం ఇస్తాడు అని మోసం చేస్తున్నారు. మోసం, పరిశుద్ధాత్మ పేరిట మోసం. సేవకుడు మోసం చేయకూడదు. మోసగాడు ఎవడంటే సాతానుడు. దేవుని సేవకుడు మోసం చేస్తున్నారంటే నువ్వు ఎవరికి దాసుడివి? సాతానుడికి దాసుడు అని అర్థం. అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతారా అని మనం ఒకవేళ అడిగితే కనుక వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? మా విశ్వాసం అయ్యాది, ప్రార్థించే మా విశ్వాసం, తినేవారి విశ్వాసం అంటాడు. ఒకవేళ అది మీ ఇంటి విషయం అనుకోండి, మనం ఎవరం కూడా మాట్లాడం. అది ఎవరింటి విషయం? క్రీస్తు ఇంటి విషయం. అది క్రీస్తు ఇంటిలో ఉండి జనాల్ని మోసం చేస్తామంటే ఊరుకోము. క్రీస్తు ఇంటిలో ఉండి అబద్ధాలు బోధిస్తామంటే ఊరుకోము. మేము కూడా క్రీస్తు ఇంటి వారము కాబట్టి, మాకు కూడా అటువంటి విషయాలతో సంబంధం ఉంది కాబట్టి. గర్భఫలం ఎవరివ్వాలి? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆదిలో ఆదాముని అవ్వని పిలిచి మీరు భూమిని నిండించండి, ఫలించి అభివృద్ధి చెందండి అని దేవుడు ఆశీర్వదించాడు. భూమిని నిండించండి అంటే అర్థం ఏంటంటే అది గర్భఫల ఆశీర్వాదం. అవ్వమ్మ ద్వారా ఇచ్చిన ఆశీర్వాదం సర్వమానవాళి ఉన్న స్త్రీలకు వర్తిస్తుంది. ఆ ఆశీర్వాదం దేవుడు భూమి మీద మనుషులు నిండాలని ఆశ కలిగి ఉన్నాడు. సాతానుడు ఏం చేశాడంటే దేవుని స్వరూపాలైన మనుషులు భూమి మీద నిండకూడదని గర్భఫలం మీద కొట్టాడు దెబ్బ, పాపము ద్వారా. కానీ పరమ వైద్యుడు మరలా వైద్య వృత్తిని ఇక్కడ డెవలప్ చేసి చక్కగా దాన్ని రిపేర్ చేసి ఆయన కృప ద్వారా మరలా గర్భఫలం ఇవ్వడం మొదలు పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు గర్భఫలము ఒక జంటకు లేదంటే మనము ఆ జంటకు ప్రార్థిస్తే చాలు, మధ్యలో ఈ అరటిపళ్ళుతో పనేమీ లేదు. కానీ ఈ మధ్యలో ఈ అరటిపళ్ళు ఏంటయ్యా అని మనం వారిని మోసం చేసే వారిని ప్రశ్నించామనుకోండి, వారు ఏమంటారో తెలుసా? ఒక విద్యార్థి పరీక్షకు వెళ్ళే ముందు మీ దగ్గరికి పెన్ను తెస్తాడు, ప్యాడ్ తెస్తాడు. మీరు ప్రార్థన చేస్తారా చేయరా? చూడండి ఎంత మోసం వాళ్ళు.
తర్వాత రైతు పంట పండించడానికి విత్తనాలు మీ దగ్గరికి తెస్తాడు. మీరు ప్రార్థన చేస్తారా చేయరా అని అడుగుతాడు. ఇక్కడ విషయం ఏంటంటే పరీక్షలో పెన్నో ప్యాడ్ ఉపయోగపడే పనిముట్లు, పంట పండాలంటే విత్తనాలు ఉండాలి. ఇక్కడ విషయం ఏంటంటే పరీక్షలోనేమో పెన్నో ప్యాడ్ ఉపయోగపడే పనిముట్లు కాబట్టి మనం ప్రార్థన చేసి చక్కగా ఈ పనిముట్లు పని చేయాలయ్యా, ఈ బిడ్డకు కూడా జ్ఞాపకము వచ్చేలాగా, చదివింది జ్ఞాపకం వచ్చేలాగా జ్ఞాపక శక్తి దయచేయ ప్రభువా అని ప్రార్థన చేయాలి. రైతు విత్తనాలు తెస్తాడు, అయ్యా ఈ విత్తనాలు దీవించండి, మంచి పంట రావాలి, ఈ రైతుకి లాభం కలగాలి, అనేకులకు సమృద్ధి కలగాలి ఈ పంట ద్వారా అని ప్రార్థిస్తాం. పరీక్షలో పెన్నకి ప్యాడ్కి పాత్ర ఉంది, పంటలో విత్తనాలకి పాత్ర ఉంది. ఒక జంటకి గర్భఫలం ఇవ్వడానికి అరటిపండు పాత్ర ఏంటి? అసలు అరటిపండు పాత్ర ఉందా? అసలు ఉందా? లేదు కదా. ఇప్పుడు ఒక జంట వివాహం అయిందమ్మా, పిల్లలు లేరంటే వాళ్ళందరికీ ఏం చేయాలి? పిలిచి సేవకుడు ప్రార్థన చేయాలి, దేవా వీరికి గర్భఫలం ఇవ్వవా అని ప్రార్థిస్తే యేసయ్య తన చిత్త ప్రకారం వారికి గర్భఫలము దయచేస్తాడు. అసలు ఈ మధ్యలో ఈ అరటిపళ్ళు లేవు కదా. పరీక్షలో పెన్నో ప్యాడ్ ఉంది, పంటలో విత్తనాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయి కాబట్టి ఉన్నాయి. అసలు గర్భఫలంలో అరటిపళ్ళు పాత్రే లేదు కదా. వీళ్ళు ఇటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నేను అంటాను, మోసపోయేవారు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఆదాము మోసపోలేదు కానీ అవ్వ మోసపోయినది. సాతానుడు అవ్వని మోసం చేసినట్టు ఈ మోసపూరితమైన సేవకులు అజ్ఞానులారా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. మోసం చేయువారులారా మీకు శ్రమ, మీరు మోసపూరితమైన మాటలు పలుకుతూ ఉన్నారు. నేను ఈనాడు చెప్పే మాట మీ సోదరుడిగా ఏంటంటే కనుక మీరు మోసాన్ని బోధించడం ఆపాలి. మీరు కూడా బహుమానం పొందుకోవాలంటే, మీరు కూడా సేవకుడిగా పిలువబడాలంటే సంఘం మిమ్మల్ని మోసగాళ్ళు అంటుంది. మాకు అలా అనడం ఇష్టం లేదు. మిమ్మల్ని కూడా సేవకుడిగా పిలవాలని ఆశిస్తూ ఉన్నాం. అలా పిలవాలంటే మీరు మోసం చేయడం మానవాలి, మీరు మోసం చేయడం మానాలి, మీరు అబద్ధం చెప్పడం మానాలి, జనాల్ని మోసగించడం మానాలని వాక్యం సెలవిస్తూ ఉంది. సేవ అంట ఏం చేయకూడదంట? మోసయుక్తంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? మోసయుక్తంగా ఉండకూడదు. సేవకుడు మోసం చేయకూడదు ఏ విషయంలో కూడా. ఇప్పుడు నేను మిమ్మల్ని మోసం చేయకూడదు ఏ విషయంలో కూడా. బాస్ చెప్పేటప్పుడు కల్పిత కథలు, అమ్మ సుజీ నువ్వు ఈ పని చెయ్యి, ఇలా చేస్తే నువ్వు చదువులో ఉన్నత స్థానం, అది మోసం, అది మోసం. నువ్వేం చేస్తావంటే 7 వారాలు నువ్వు 7 వారాలు ఈ సంఘానికి వస్తే, నువ్వు 7 వారాలు ఇక్కడ వస్తే నువ్వు ఏమవుతావంటే నీకు లాభం కలుగుతుంది. మీ ఇంట్లో నీ చదువుల స్థాయికి ఎదుగుతావు. 7 వారాలు నా సంఘానికి రా, 7 వారాలు నువ్వు ఇక్కడికి రా, 7 వారాలు ప్రార్థనకి రా అంటే అది మోసం. అటువంటి మోసం సేవకుడు చేయకూడదు. నువ్వు 7 వారాలు వచ్చినా 70 వారాలు వచ్చినా ఏం జరగదు. నీకు ఏదైనా లాభం జరగాలి అంటే, నీకు ఏదైనా ఆశీర్వాదం రావాలంటే దేవుని సన్నిధిలో నీ స్థానిక సంఘములో దేవునికి మోకరించి నువ్వు మొర్ర పెడితే ఆయన చిత్త ప్రకారం జరిగిస్తాడు. సేవకుడు కూడా అదే చెప్పాలి తప్ప మిమ్మల్ని మోసం చేయకూడదు. తెస్సలోనిక సంఘములో ఈ పత్రిక చెప్తుంది, మోసయుక్తమైన బోధ మాది కాదు, కొంతమంది మోసం చేస్తున్నారని. మోసం చేయకూడదు, కల్పన కథలు చెప్పకూడదు. మీకు ఇంకో చిన్న విషయమే, ఆ పిలుపు విషయం జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. చూడండి, మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం పిలుపు, మోసం అంటే కొంతమంది సేవకులు, మోసపూరితమైన సేవకులు పరిశుద్ధాత్మ పేరట ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు. ఎలాగంటే కనుక ఒక మోసపూరితమైన సేవకుడు ఏం చేస్తున్నాడంటే ఒక సభ పెట్టి కానీ, ఒక కూడికి పెట్టి కానీ కొంతమందిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఎలాగంటే, ఇదిగో బ్లాక్ షర్ట్ నిన్నే దేవుడు పిలుస్తున్నాడు, నీకు ఉద్యోగం ఇవ్వబోతా ఉన్నాడు. ఇదిగో అమ్మ ఎర్ర చీర నిన్నే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నీకు గర్భఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. నేను పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడు. మోసం, మోసం, పరిశుద్ధాత్మ పేరిట మోసం. మనం గత వారం చెప్పుకున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య పిలిస్తే ఎందుకు పిలుస్తాడు? తనని వెంబడించమని పిలుస్తాడు, తన సారూప్యంలోకి మారమని పిలుస్తాడు. యేసయ్య ఎవరినైనా పిలిస్తే తన వాక్కు విని ఆ వాక్కు ప్రకారం జీవించడానికి పిలుస్తాడు. యేసయ్య ఎవరినైనా పిలిస్తే రాజ్య వారసులు అవ్వడానికి పిలుస్తాడు. అంతే తప్ప ఉద్యోగం ఇవ్వడానికో గర్భఫలం ఇవ్వడానికో అవి ఇవి ఇవ్వడానికి యేసయ్య ఎప్పుడూ ఎవరిని పిలవలేదు, పిలవడం.
ఆయన పిలుపులో జీవం ఉంది. ఆయన పిలుపులో నిత్య జీవం రావడానికి అవకాశం ఉంది. ఆయన పిలిస్తే నిత్య జీవం ఇవ్వడానికి పిలుస్తాడు. ఇప్పుడు నన్ను పిలిచాడు, నన్ను వెంబడించమన్నాడు. నన్ను పిలిచాడు, నా వాక్యం విని ఆ వాక్య ప్రకారం జీవించమన్నాడు. నన్ను పిలిచాడు, రాజ్య వారసుడు అవ్వాలన్నాడు. నన్ను పిలిచాడు, నా వాక్యాన్ని బోధించన్నాడు. ఆయన పిలుపులో అవే ఉంటాయి, భౌతిక పరమైనవి ఏవి ఉండవు. కానీ వీళ్ళు పరిశుద్ధాత్మ పేరట మోసం చేస్తున్నారు. ఎందుకయ్యా ఇలా మోసం చేస్తున్నారు అని అడిగితే, మమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు అంటారు. తప్పు. పరిశుద్ధాత్మ దేవుడు భౌతికపరమైన వాటి కోసం నువ్వు పిలాలని ప్రేరేపించడు. ఇతను పిలుస్తా ఉన్నాడు. మోసపూరితమైన బోధలు. అటువంటి మోసపూరితమైన బోధలు చేసేవారు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీకు శ్రమ, మీరు అపాయములో ఉన్నారు. దయచేసి దేవుని మాటల ప్రకారమే మీరు బోధించాలి తప్ప అబద్ధాన్ని బోధించకూడదు. నేడు దేవుడు తన సువార్త ద్వారా అందరినీ పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కొందరిని పిలిచేవాడు కాదు, అందరినీ పిలిచేవాడు. ఇప్పటికీ తన సువార్త ద్వారా అనేక మంది సేవకుల్ని నిలబెట్టుకుని అందరినీ పిలుస్తున్నాడు. ఎందుకు? నన్ను వెంబడించండి, రక్షణ పొందండి, నా రాజ్యానికి వారసులు అవ్వండి అని పిలుస్తున్నాడు ఆయన. అంతే తప్ప ఉద్యోగం ఇస్తాను, గర్భఫలం ఇస్తానని పిలవడు ఆయన. ఆయన్ని పిలుపు అందుకుని నువ్వు ఆయన వెంబడించిన తర్వాత ఉద్యోగమే అడుగుతావా? అడుగు. గర్భఫలమే అడుగుతావా? అడుగు. ఆయన చిత్త ప్రకారం ఇస్తాడు. కానీ వాటి కోసమే పిలుచుకోడు. కానీ వీళ్ళు మోసం చేస్తా ఉన్నారు. చివరగా ఈ తెసలోనిక సంఘంలో చివరి మాట ఎన్నోది? 6వ వచనం ముగించేద్దాం. 6వ వచనం. చాలమ్మా. ఇక చూసారా, చివరిది ఘనత. సేవకుడు మనుషుల వల్ల వచ్చే ఘనత కోరకూడదు. సేవకుడు అనబడేవాడు, దేవుని సేవకుడు అనబడేవాడు మనుషుల మెప్పు, మనుషుల ఘనత ఎప్పుడు కోరుకోకూడదు. ఎవరు మెచ్చుకోవాలి సేవకుడిని? యేసయ్య మెచ్చుకోవాలి. విశ్వాసనైనా యేసయ్య మెచ్చుకోవాలి. సేవకుడు ఎప్పుడైతే మనుషులు మెప్పు కోరుకున్నాడో, మనుషులు ఘనత కోరుకున్నాడో, మనుషులకు తగ్గట్టుగా బోధిస్తాడు. విషయం ఏంటంటే, క్రైస్తవ సమాజంలో కొన్ని క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలను చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తారు. పాపం వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు సేవక కుటుంబాలే, కానీ ఎందుకు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అంటే, నేను అటువంటి కుటుంబాల కోసం ప్రార్థిస్తాను. నేను, ప్రభువా వారికి కొంచెం జ్ఞానము దయచే, అవగాహన దయచేయమని. ఎందుకని తెలుసా? ఒక అక్క ఉంటుంది క్రైస్తవ కుటుంబంలో. మా తమ్ముళ్ళు ఎంతలాగా బోధిస్తారో తెలుసా? మా తమ్ముళ్ళు ఎంతలాగా అభివృద్ధి చెందారో తెలుసా? ఒక భార్య ఉంటారు. ఆ భార్య, నా భర్త అండి అసలు అమోఘమండి సేవలో. ఒక భర్త ఉంటాడు, సేవకుడైన భర్త. నా భార్య అండి చాలా వదిలేసి వచ్చేసిందండి. ఇంకొకడు ఉంటారు, మా తండ్రి, అయ్యో మా తండ్రి గారు కూతురు ఉంటుంది, మా తండ్రి గారండి అమోఘమండి అసలు, అయ్యో మా తల్లి గారండి అమోఘమండి. తండ్రి ఉంటాడు, సేవకుడైన తండ్రి, మా కూతురండి అసలు సేవలు. ఏంటిది? వీళ్ళ కుటుంబాల సోది అన్న మాట తప్పు అయితే క్షమించండి, కానీ సోది, కుటుంబాల సోదే. సువార్త ఉండదు. సువార్త ఎంత, సోది ఎంత. ఇది ఒకరిని పొగుడుకోవడం, ఘనత, ఒకరికొకరికి ఘనత. అపోస్తులైన పౌలు ఎప్పుడైనా తన కుటుంబాన్ని పొగుడుకున్నాడా? పేతురు గారు ఎప్పుడైనా తన కుటుంబ విషయాలు చెప్పాడా? స్టెఫన్ గారు ఎప్పుడైనా తన కుటుంబ విషయాలు చెప్పారా? ఈ స్టెఫను, ఈ పేతురు, ఈ యోహాను, ఇంకా అనేక మంది సేవకులు ఉన్నారు. వీళ్ళు తమ కుటుంబం కోసం కూడా చెప్పుకోవాలంటే బైబిల్ 2 రాయాలి. బైబిల్ 1 ఏమో సువార్త, బైబిల్ 2 ఏమో వీళ్ళ కుటుంబాల సోది రాయాలి. కానీ వాళ్ళు రాశారా? రాయలేదు. ఎందుకంటే వారి కుటుంబాల కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం, వాళ్ళ పిల్లల కోసం, వారి భార్యల కోసం, అయ్యి బాబా వాళ్ళ తమ్ముళ్ళ కోసం అవసరం లేదు సంఘానికి, సమాజానికి. కానీ ఈరోజు కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎప్పుడు వాళ్ళ కుటుంబం మాటలే. కాబట్టి నేను అంటాను, కుటుంబ మాటలు విడిచిపెట్టి దేవుని సువార్త ప్రకటించండి. దేవునికి స్తోత్రం. దయచేసి మనుషుల మెప్పు కోరుకోవద్దు. సేవకుని కుటుంబాలు ఘనత, మహిమ ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. ఎందుకు మనల్ని మనమే పొగుడుకుంటాం? ఎందుకు మన వారిని మనమే పొగుడుకుంటాం? మనము ఎవరిని పొగడాలి? మనం ఎవరిని ఘనత వహించాలి? మనం ఎవరిని మహిమపరచాలి? మనం ఎవరిని ఘనపరచాలి అంటే గనక యేసుక్రీస్తుని. హల్లెలూయా. నేను అంటాను,
కుటుంబాల కోసం ఎవరైతే పొగుడుకుంటున్నారో, భార్య కోసం, భర్త కోసం, తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం, అటువంటి సేవకుల్ని మీరు వెంబడించొద్దు. అటువంటి కుటుంబాలు, నేను చెప్పే మాట ఏంటంటే, మీరు కూడా క్రైస్తవ కుటుంబాలే, మీరు కూడా దేవునికి కావాలి, అందుకే మీ చేత కూడా సేవ జరిగిస్తున్నాడు. కానీ మీకు ఏమైందో కానీ కుటుంబంలో మీ పొగడ్తలు ఎక్కువైపోయినాయి. ఆ పొగడ్తలు విడిచిపెట్టి సువార్త ప్రకటించండి. ఇంకెప్పుడు ఎవరిని పొగుడుకోవద్దు అని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాం.